చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్న, ఒకసారి మీరందరూ అక్కడ గమనించండి. యేసు ప్రభువు అక్కడ మాట్లాడుతున్న మాట, లోకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనములో మాటను నేను చదువుతున్నా, ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములో వెలుగుంచుట నెయ్యుడి, వెలుగుంచుట నెయ్యుడి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. ఏమనంటే, మీ దీపాలు ఉన్నాయే, మీ దీపములను వెలగనీయండి. దీపము అనగా ఒక సాక్ష్యానికి సాదృశ్యం. దీపము అనగా ఒక విశ్వాసికి సాదృశ్యం. దీపము అనగా ఒక ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు అంతర్యముగా ఉపదేశ క్రమములో తండ్రి ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్న విషయం, చెబుతున్న మాట, బోధిస్తున్న విధానమంతా ఏమిటంటే, మీరు ఒక దీపమై ఉన్నారు. దీపమై ఉన్న మీ దీపాలను వెలగనీయండి, వెలిగించుట ఉంచండి. ఎందుకంటే చాలామంది వెలిగించబడ్డారులే కానీ ఆర్పివేయబడ్డారు. కొన్ని దీపాలను ఆర్పేసుకుంటున్నారు, కొన్ని దీపాలు ఆరిపోయినాయి, కొన్ని దీపాలు ఎలగనట్లుగా వెలుగుతున్నాయి, కొన్ని దీపాలు వెలిగించబడుతూనే ఉన్నాయి. అయితే ప్రభువు కోరుకునేది కూడా ఏమిటంటే, వెలిగించబడే అనుభవం కన్నా, ఆరిపోయిన అనుభవం కన్నా, చల్లారిపోతున్న అనుభవం కన్నా, మీ దీపాలను మీరు ఏం చేస్తారంటే, మీరు వెలుగుతూనే ఉండాలి కాబట్టి వెలుగుతూనే ఉండండి. మీరు వెలిగించబడ్డారు కాబట్టి వెలిగించబడుతూనే ఉండనివ్వండి. దీపాలను ఆర్పేసుకునేవారు ఎవరు? భక్తిని సరిగ్గా కాపాడుకోలేకపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే, బుద్ధిహీనులు దీపాన్ని ఆర్పేసుకుంటారు. దీపమును విలువలేనట్లుగా ఆర్పేసుకునేవారు బుద్ధిహీనులు. అదే మాట యోబు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. బుద్ధిహీనులు దీపమును ఆర్పివేయబడును. బుద్ధిహీనుల దీపాలు ఏమైపోతున్నాయి అంటే ఆర్పివేయబడుతున్నాయి. ఎవరు బుద్ధిహీనులు? ప్రభువుని ఎరగనట్లుగా బ్రతికేవారు బుద్ధిహీనులు. చాలామంది దీపాలు చల్లారిపోతున్నాయి అండి. అంత్య దినాలలో ఉంటున్నాం కదా. ఈ అంత్య దినాలలో కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, రోగాలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి ఎన్నో రకాలుగా విశ్వాసులు వెలిగించబడిన దీపాలను ఏం చేస్తున్నారంటే ఆర్పివేసుకుంటున్నారు. వాళ్ళకప్పుడు వెలిగించబడిన వారే, ఉజ్జీవముగా ఉన్నవారే, ప్రార్థన అంటే ఆసక్తి చూయించిన వారే, ఈరోజు ఏదో ఒక ఆశ, డబ్బు ఆశ, అర్థమైందా? ఏదో ఒక ఆశ, సంపాదించాలన్న ఒక ఆశ, సాధించుకోవాలన్న ఒక ఆశ, లేనిది ఏదో తెచ్చిపెట్టుకోవాలన్న ఆశ, ఇంకేదో సాధిస్తూ బ్రతకాలన్న తపనతో క్రీస్తు ద్వారా వెలిగించబడిన ఈ జీవితాలని ఆర్పివేసుకుంటున్నారు. అవి ఆర్పివేయబడుతున్నాయి అని రాయబడి ఉంది. ఎన్నోసార్లు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. దేవునికి వేరుగా ఉండి ఎంత చేసినా, ఏమి చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకరోజు కూడబెట్టి
అన్ఎక్స్పెక్టెడ్గా అదంతా బయటికి తీసుకురావాల్సి వచ్చే గడియలు వస్తాయి, సందర్భాలు వస్తాయి. ఆ సందర్భం, ఆ గడియలు రాకమునుపే ఇదిగో వెలిగించబడిన నీ దీపమును క్రీస్తుకు వేరుగా ఆలోచన చేయకుండా, ప్రార్థనకు వ్యతిరేకమైన సంపాదన ఏది నీ జీవితంలో తెచ్చుకోకుండా, సమయం కొలది ప్రభువుని ఆరాధించటానికి, సమయం కొలది ప్రభుని స్తుతించుతూ నువ్వు బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ చాలామంది ఏదో సాధించాలి, ఏదో తెచ్చిపెట్టుకోవాలి, గొప్ప కార్యాలను, ఘనకార్యాలను సాధించాలని పరుగులెత్తుతున్నారు. అదిగో పరిశుద్ధ గ్రంథంలో అలాగున పరిగెత్తి దీపాలను ఆర్పేసుకున్న బుద్ధిహీనులు ఎంతోమంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అనేది ఏమిటంటే, మీ దీపాలను వెలిగించటనియండి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, చాలామంది దీపాలు ఆర్పేసుకున్నారు. నేను వెలిగించాను, నేను నడిపించాను, నేను సహాయం చేస్తూనే ఉన్నాను, అయినా కానీ ఆయన సహాయం సరిపోదని, అర్థమైందే, ఆయన ప్రేమ సరిపోదని, ఆయన నెరవేరుస్తున్న కార్యాలు సరితోల్చబడట్లేదని, ఇంకా ఏదో ఆశతో ఆసక్తితో ప్రయత్నాలు చేస్తూ బ్రతుకుతున్న భక్తులు ఎంతోమంది వారి దీపాలను ఆర్పివేసుకుంటున్నారు. కానీ మన విశ్వాస జీవితంలో ప్రభు కోరుకునే ఉద్దేశం అంతా ఏమిటంటే, నీ ఒక్క దీపమై ఉన్నావు. స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నావు? నువ్వు దీపమై ఉన్నావు. నీ దీపమును ప్రభు దృష్టిలో ఎప్పుడు వెలిగిస్తూనే ఉండాలి, అది వెలిగించబడుతూనే ఉండాలి. అప్పుడు ఆ దీపము వెలగటాన్ని బట్టి వెలిగించిన దేవునికి మహిమ కలిగిద్ది, ఘనత కలిగిద్ది. అంతేగాని దీపాలను వెలిగించుకొని వెలివెనేట్లుగా చేస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు దీపాలను ఆర్పివేసుకునేదంటే బుద్ధిహీనులు, నిర్లక్ష్యముగా ఉండేవారు దీపాలను ఆర్పివేసుకుంటారు. బుద్ధిహీనంగా బ్రతికేవారు దీపాలను ఆర్పివేసుకుంటారు. ఒకే సంఘములో ఉన్నారుగా, ఒకే ఉపదేశం వింటున్నారుగా, ఒకే వాక్యం వింటున్నారుగా, ఒకే ఆరాధన, ఒకే ప్రభు శరీరం, ఒకే బల్లలో చెయ్యి వేస్తున్నారు కదా. కానీ కొందరే జ్ఞానం కలిగి బ్రతికారు, కొందరు బుద్ధిహీనంగా బ్రతికారు. మనందరికీ తెలుసు, 10 మంది కన్యకల్లో 10 మందిలో 5గురిలో బుద్ధి లేని వారైతే 5గురు బుద్ధి కలిగిన కన్యకలుగా ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళేమో భయంతో బ్రతుకుతున్నారు. ఏం చేసిన ఉపయోగం ఏముంది? దేవునికి వేరుగా ఉండి దేవుని సన్నిధిని మానేసి దేవుని మందిరాన్ని కాదనుకొని, ఏమండి, దేవుని ప్రార్థన కాదనుకొని ఏం చేస్తే ఉపయోగం ఏముందని భయం కలిగి, భక్తి కలిగి ప్రతి వారము ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. కాబట్టి శిథిలములో నూనె అయిపోతున్నా కానీ వారికి అర్థమైంది, మా దీపాలు ఆరిపోతాయేమో, ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది, మాది అని. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ఎప్పటికైనా దొరికిద్దిలే, ఏమైద్ది, ఎప్పుడు జరిగే ప్రార్థనే కదా, ఎప్పుడు జరిగే ఆరాధనలే కదా, ఎప్పుడు ఆరాధించటమే కదా. ఎన్నడూ ప్రభు సన్నిధిని మనం మానుకున్నాము. దినదినము పోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఒకరోజు మానేస్తే ఏమన్నా అయిద్దా? ఏమి కాదు అన్నట్లుగా బుద్ధిహీనులు నిర్లక్ష్యముగా బ్రతికారు, నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు. ప్రార్థన అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేకుండా బ్రతికారు. కానీ ఒకరోజు చెప్పాను, ఒకరోజు ఉంది, పరీక్షించబడే సమయాలు ఒకటి వచ్చింది. ఒకవేళ ఈ సమయంలోనే ప్రభు రాకడ వస్తే ఎత్తబడేవారు కొందరు, విరవబడేవారు ఎంతోమంది ఉన్నారు. అదిగో 10 మంది అలాగే పడుకున్నారు. బుద్ధి కలిగిన వారు లేచారు, మెలకువ కలిగి ఉన్నారు, శిథిలములో దీపం ఆరిపోకుండా నూనెను పోసుకున్నారు. బుద్ధి లేని వారు అలాగే పడుకున్నారు. ఏమి కాదు అన్న నిర్లక్ష్యంతో
తినటం, తిరగటం, పడుకోవటం, ఇదే పని ఈ బుద్ధిహీనుల దగ్గర ఉండే పని అంతా. మరి మేము ఒక క్రైస్తవులము, ఒక ప్రార్థన పరులము, మేము ఒక ఆరాధ్య దైవంగా ఒక దేవుని ఎంచుకున్నాం. మరి ఆ దేవుడు అంటే ఒక భయం కలిగి బ్రతకాలి, ఒక భయం కలిగి జీవించాలన్న ఆలోచన బుద్ధిహీనులు చేయరు. అలా చేయలేదు కాబట్టే రాకడ వచ్చింది. 5 మాత్రమే వెత్తబడ్డారు, 5 విడవబడ్డారు. విడవబడిన తర్వాత ఏడిస్తే సుఖమేముంది? కష్టం వచ్చిన తర్వాత ఏడిస్తే ప్రయోజనమేముంది? కఠినమైన బాధలు, శ్రమలు జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని మర్చిపోయిందంటే ఉపయోగం ఏముందండి? నేను అదే చెప్పాను పోయినవారు. దేవుడు పిలిచినప్పుడు పలకటం నేర్చుకోవాలి, ఎగస్ట్రాలు చేయకూడదు, ఎచ్చులు పడకూడదు. ప్రభు పిలిచినప్పుడు సమూయేలు 3 సార్లు గ్రహించిండు. ఏలి అంటున్నాడు, 3వసారి గనక పిలిస్తే చిత్తం ప్రభువా, నీ దాసుడు నేను ఉన్నానని చెప్పు. ఆయన నిన్ను పిలిచినప్పుడు పలకటం నేర్చుకోరా బాబు అని దైవజనుడు సమూయేలుకు చెప్పాడండి. నేను లేను అనొద్దు, నాకు చేత కావట్లేదు అని అనొద్దు. దేవుడు నిన్ను పిలుస్తుండే సమూయేలు అన్నప్పుడు నేను అదే చెబుతాను పదే. దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? పలకటం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? పలకటం నేర్చుకోవాలి. పలికితే ఆశీర్వాదం ప్రభు వాడుకుంటాడు, నిలబెడతాడు, దీవిస్తాడు. ఏ విధముగా నిన్ను ఏ స్థానములో నువ్వు నిలబడాలని దేవుని చిత్తమై ఉందో, ఎలా ఆశీర్వదింపబడాలని దేవుని చిత్తమై ఉందో, ఆ స్థానములో, ఆ కోణములో నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. సమూయేలు పలికాడు కాబట్టే కదా సమూయేలును దేవుడు వాడుకున్నాడు. అలాగే నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకటం నేర్చుకోవాలి. బుద్ధిహీనంగా తృణీకరిస్తే ఏమొచ్చింది? ఈరోజు బలం ఉందని, ధనం ఉందని, డబ్బును చూసుకొని, అర్థమైందా, తెలివితేటలను చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని గర్వంతో బ్రతికితే ఒకరోజు మిగిలేది ఏమీ లేదు. దీనదశలో పడి ఏడవలసిన పరిస్థితులు వస్తాయి, చేతగాని పరిస్థితులు కొన్ని వస్తాయి. ఆ సమయం, ఆ గడియ త్రాకమునుపే బుద్ధి కలిగి ఆ కన్నికలాగా సిద్ధపాటు కలిగిన మనస్సుతో నీ దీపము, ప్రార్థన అనే దీపము, విశ్వాసం అనే దీపము, సాక్ష్యం అనే దీపమును నువ్వు వెలిగించుకుంటూ నువ్వు బ్రతకాలే కానీ, వెలిగించుకుంటూ నువ్వు జీవించాలే కానీ దాని ద్వారా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చు నన్ను గనక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకునిది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అమ్మేవారు ఎవరు? సేవకులు. నూనె ఏంటి? వాక్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అమ్మబడుతున్నప్పుడే కొనుక్కోవాలి. మరల తర్వాత కావాలంటే ఎక్కడి నుంచి వచ్చిద్దా? రాదు. నెల మొత్తం మీద డీలర్లు 1 2 సార్లు ఇస్తారు బియ్యం. నెల మొత్తం ఇస్తారా? ఎవరు? నెలలో ఒక టైం పెడతాడు. 30వ తారీఖో 20వ తారీఖో 1వ తారీఖో పెడతాడు. 2 డీలర్లు ఒకే రోజు, అర్థమైందా, రేషన్ ఇస్తున్నారని ఊరు మొత్తం సాటింపు చేస్తున్నారు. అమ్మేటప్పుడే కొనుక్కోవాలి, ఇచ్చేటప్పుడే కొనుక్కోవాలి. నేను ఇచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటానంటే ఏమైనా బాగుండిద్దా? బాగోదు. ఈ బుద్ధి లేని కన్నికలు చేసిన పని అది. మాకందరూ తెలుసు, మాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, మేము ఏదైనా సాధించగలుగుతాం అనుకునే వాళ్ళు ఏమీ సాధించలేరు, దేనిని సాధించలేరు. జాగ్రత్త కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ పెట్టుకుంటారు. పరిస్థితులు ఎలా ఉంటాయో, రోజులు ఎలా ఉంటాయో ఏంటో తెలియదు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, వ్యవస్థ ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? జాగ్రత్తగా
దాచుకుంటారు. కరువే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో సమృద్ధికరమైన ఆహారం ఉండిద్ది. స్తోత్రం చెప్పండి. ఇతరులు కరువులో ఉన్నా కొంతమంది ఇళ్ళల్లో కరువు ఉండదు. సమృద్ధిగా భోజనం చేస్తారు, సమృద్ధిగా నివాసం చేస్తారు. వాళ్ళకి ఏముందో తెలుసా? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది. అర్థమైంది? దాచుకోవటం తెలుసు. పరిస్థితులు ఎటుపోయి ఎటు వస్తాయో అన్న భయం ఉండిద్ది కాబట్టి కనీసం రేపటికి ఎల్లుండికి కావలసిన వాటిని కూడా దాచుకోగలిగే ఆలోచన ఉండిద్ది కొంతమందికి. ఇదిగో ఈ బుద్ధి, 5గురు బుద్ధి కలిగిన వారు అలా దాచుకున్నారు కాబట్టి సమయం వచ్చింది, దీపాలు ఆరిపోతూ ఉండగానే శిథిలాలలో నూనె పోసుకొని సిద్ధపడ్డారంట. స్తోత్రం చెప్పండి. లేని వారు ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఏంటి? వాక్యాన్ని తీసుకోవాలి, జీవితానికి కట్టుకోవాలి, ఆధారం చేసుకోవాలి. ఎందుకు నేను పడిపోతున్నా? ఎందుకు ప్రార్థనకు దూరం అవుతున్నా? ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నా? నాలో ఎందుకు నిర్లక్ష్యం? నాలో ఎందుకు ఈ సోమరితనం అనేది కూడా ప్రతి విశ్వాసి గుర్తెరగటం నేర్చుకోవాలి. ప్రతిదీ మన క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నా దేవుని సన్నిధికి నేను ఎందుకు సమయ పాలనలో పాల్గొనలేకపోతున్నాను? దానికంటూ ఒక సమయం ఉంది కదా. ఆ సమయంలో ఎందుకు నేను ప్రభు సన్నిధిలో రాలేకపోతున్నాను? ఏమండి, ఆశీర్వాదం విలువ తెలియని వాడు మట్టిలో దాచిపెడతాడు. యేసు ప్రభు ఇద్దరికి ఇచ్చిండు నాణ్యాలను. ఒకడు ఆశీర్వదింపబడ్డాడు, ఒకడు దేశపై మట్టిలో పెట్టిండు. అంటే అది సోమరితనానికి సాదృశ్యం, సోమరితన జీవితానికి సాదృశ్యం. సోమరితనం వల్ల కలిగేదేమిటయ్యి అంటే నష్టం. కానీ తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఏం చేసిండంటే వాటిని తీసుకెళ్ళి అభివృద్ధి పొందుతున్నాడంట. స్తోత్రం చెప్పండి. అని అంటున్నాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. దాచిపెట్టిన వాడిని ఏమన్నాడు? చెడ్డ దాసుడా అన్నాడు. బుద్ధి లేని వాళ్ళని ఏమంటాడు? చెడ్డవారు అంటాడు. బుద్ధి కలిగిన వారిని ఏమంటాడు? మంచి దాసి, మంచి దాసుడు అంటాడు. ఎందుకంటే దీపములు వెలిగిన వాడి, దీపములు ఆరిపోకూడదు. బలహీనతలను బట్టో, శ్రమలను బట్టో, ఇబ్బందులను బట్టో, రోగాలను బట్టో, సమస్యలను బట్టో దీపాలు ఎప్పుడు కూడా ఆరిపోకూడదు. నీ ముఖములో తేజస్సు వెలుగుతూనే ఉండాలి. ఒకప్పుడు ఎలాగైతే ప్రార్థనలో నువ్వు వెలిగించబడ్డావో, నిన్ను చూసిన వారు భయపడేది ఇదివరకు. ఆమెలో మంచి ప్రార్థన ఉంది, మంచి గాంధర్వం ఉంది, మంచి విశ్వాసం ఉంది. ఆమె నోటి మాటే నన్ను బాగు చేసిందన్న అనుభవం పూర్వం ముందు నీలో. కానీ ఇప్పుడు నీలో ప్రార్థన ఉజ్జీవం తగ్గిపోతుంది. ముఖములో భీకరత్వము, మనస్సులో లేనిపోని ఆలోచనలు, లేనిపోని తలంపులు, లేనిపోని టెన్షన్స్, వీటన్నిటిని పెట్టుకోవటాన్ని బట్టి నీ ముఖములో తేజస్సు తగ్గిపోతుంది, నీ ముఖములో ప్రార్థన బలం తగ్గిపోతుంది, నీ మోకాలలో ప్రార్థన బలం తగ్గిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆరిపోతున్నా, నువ్వెచ్చనగా ఉన్నా ఆ దీపానికి నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ చేత బోధించబడుతున్న వాక్యాన్ని తీసుకొని ఆ దీపమును నిశ్చయముగా నువ్వు వెలిగించుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెలిగించుకోకపోతే జరిగేది ఏంటో తెలుసా? విడవబడతారు. కష్టం వచ్చినప్పుడు నేను అన్నది అదే, పలకరించినప్పుడు పలకటం నేర్చుకోవాలి. లేదంటే ప్రభు అంటాడు కదా, మీరెవరో అసలు నేను ఎరగను. అదేంటయ్యా, మేము పాటలు పాడిన, ప్రార్థన చేసిన, కానుకలు ఇచ్చిన, కూడికలు పెట్టించుకున్న, ఏం తక్కువ చేసిన, తోటి విశ్వాసులకు అండగా ఉన్నామని ఒకవేళ మీరు అన్నా, దేవుడు ఏమంటాడో తెలుసా? 25:11-12 చూడండి. అక్కడే అంతటా తలుపులు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఎందుకో తెలుసా? ఎగస్ట్రాలు చేశారు కాబట్టి. ఎందుకు దేవుడు ఎరగనంటున్నాడు? మనం ఓవర్ యాక్షన్ చేస్తూ బ్రతికినాం కాబట్టి.
కొంతమందికి ప్రార్థన ఒక్కసారి చెయ్యటం మీకు అయిపోతే చాలు, ఇక వారం మొత్తం ప్రార్థన అవసరమే ఉండదు, ఇక ఆ నెల మొత్తం ప్రార్థనతో అవసరమే ఉండదు. దాన్ని ఎగస్ట్రాలు అంటారు. ప్రభు దృష్టిలో ఏ ఎగస్ట్రాలు చేయకూడదు. మనం ఓవర్ యాక్షన్ చేస్తూ బ్రతకూడదు. భక్తులు దినదినము వేడుకున్నారు. దానియేలు ఎలా ప్రార్థన చేసినది తెలుసా? ముమ్మారు, ప్రతిదినము, యథావిధిగా నుండిద్ది, నిత్యము అని ఉండిద్ది. ముమ్మారు, ప్రతిదినము, అనుదినము, నిత్యము అని రాయబడి ఉండిద్ది దానియేలు ప్రార్థన. మరి మన ప్రార్థన ఎలా ఉండిద్ది? అవసరం వస్తే ఒకలాగా, అవసరం తీరితే ఒకలాగా, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు తీరాక ఒకలాగా, ఏమండి సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, సంతోషం లేనప్పుడు ఒకలాగా మనం ప్రార్థనలు చేస్తూ బ్రతుకుతాం. అలా చేస్తూ బ్రతకటాన్ని బట్టి కలిగేదేంటో తెలుసా? ప్రభు ఒకరోజు అంటాడేమో, జాగ్రత్త, మీరెవరో నేను ఎరగను అంటే ఎంత బాధాకరమైన మాట అది. 30 సంవత్సరాలు సంసారం చేసిన భర్త సడన్గా ఒక చిన్న సమస్య వచ్చింది, బయటికి నెట్టేస్తే భార్య ఆవేదన ఎంత ఉండిద్ది, ఎంత బాధపడిద్ది, ఎంత కన్నీరు గార్చిద్ది. భర్త బయట చెప్పుకుంటున్నాడు, ఇప్పుడు ఆమెతో నాకు సంబంధం లేదు, ఆమె అసలు ఎవరో నాకు తెలియదు అని ఒకవేళ నెట్టేసినప్పుడు భార్య తన పిల్లలతో ఎంత బాధపడిద్దండి, ఎంత బాధపడిద్ది అంటే శారీరకంగా ఆ విషయంలోనంత బాధపడుతుందే. మరి ఆత్మ సంబంధముగా మనందరం వధువులమై ఉన్నాం, ఆయన వరుడై ఉన్నాడు. రేపో మాపో వివాహానికి సిద్ధపడాల్సిన వాళ్ళం మనం, కళ్యాణానికి సిద్ధపడాల్సిన వాళ్ళం మనం. మరి ప్రభు దృష్టిలో నేను నిన్ను ఎరగను అంటే మనం ఎంత బాధపడాలి? బాధపడాలా లేదా? బాధపడాలంటే నీ మట్టుకు నువ్వు కాదు, సిద్ధపాటు చెయ్యాలి. ఇంట్లో ఉన్న వారందరూ సిద్ధపాటు, ప్రభు దృష్టిలో బుద్ధిహీనులుగా కాక, దీపాలు ఆర్పివేసుకునే వాళ్ళగా కాక, దీపాలను వెలుగుంచుకునేటట్లుగా ఉండాలి. అదే యేసు ప్రభు అంటాడు, మీ దీపాలను వెలగనివ్వండి, ఆర్పేసుకోమాకండి మీ దీపాలను ఆర్పివేసుకుంటే మీరు బుద్ధిహీనులు అవుతారు. ప్రార్థన బలం తగ్గితే ప్రార్థన మీద ఆసక్తి రాదు. 1-2 రోజులు ప్రార్థన మానేసి చూడండి, ప్రార్థన మీద ఆసక్తి రాదు మీకు. ఇక అపవాది బలం ఎక్కువైపోయింది, సాతాను బలం ఎక్కువైపోయింది, మనుషుల మాటలు ఎక్కువైపోతాయి, పనికి మాలిన సాంగత్యాలు అవుతాయి, సమాసాలు ఎక్కువైతాయి, ముచ్చట్లు ఎక్కువైతాయి. ఇక ఇదే వ్యవహారం సరిపోయింది. అర్థమైందా? సమయం చూసుకోనైనా, మనకు సమయం లేకపోయినా అవసరమైతే ఎవరో ఒకళ్ళు దేవుళ్ళు అడుకొని ఫోన్ల మీదన్నా ముచ్చట్లు పెడతాం. మనం ఏదో ఒక కోణంలో 1 వారము 2 వారాలు, 1 రోజు 2 రోజులు ప్రభు సన్నిధికి దూరం అయిపోతే బుద్ధిహీనమైన ఆలోచనలు చేయాల్సి వచ్చింది. అందుకే యేసు ప్రభు అంటుండే కదా, మీ దీపాలను ఎప్పుడు వెలగనివ్వండి, మీ దీపాలను ఆర్పోనియొద్దు. బుద్ధిహీనులు ఆర్పేసుకున్నట్లుగా ఆర్పేసుకోవద్దు, బుద్ధి లేని కన్నికలు ఆర్పివేసుకున్నట్లుగా ఆర్పేసుకోవద్దు. వాళ్ళు ఏడిచినట్లుగా మీరు ఏడవక మునుపే మీ దీపాలను ప్రభు ఆశించినట్లుగా వెలిగించబడునుగాక. అసలు ఈ దీపాన్ని వెలిగించింది ఎవరు? ఈ దీపాన్ని వెలిగించింది? యేసు ప్రభు అనండి. ఎవరు? యేసయ్య. ఎవరు వెలిగించింది? యేసయ్య వెలిగించింది. అందుకే కీర్తనలు అంటాడు కదా భక్తుడు, 18వ కీర్తన 28వ వచనములు, 18వ కీర్తన మొదటిగా సామెతలు 20-27 చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఎవరు పెట్టారంటే ఈ దీపాన్ని? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు అదే భక్తుడు అంటాడు కదా 18:28లో, కీర్తనలు 18:28 అంటాడు కదా, నా దీపము వెలిగించిన వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయునంట. స్తోత్రం చెబుదామా? నా దీపమును వెలిగించిన వాడవు నీవే అనండి.
నా దీపమును వెలిగించిన వాడువు నీవే. మరి వెలిగించబడిన తర్వాత ఆరిపోకూడదు, ఆరిపోతే చీకటైద్ది. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నాను, చీకటిలో ఉన్నానులే కానీ చీకటిలో ఉన్న నాకు నువ్వేం చేశావు తెలుసా? నీ వెలుగును నా పైన ప్రకాశింపజేశావు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, నా దీపమును వెలిగించిన దేవుడవు నీవేనయ్యా. చీకటిని నాకు వెలుగుగా చేశావు. చీకటిలో నేను ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, కన్నీరు మధ్యలో నేను కూర్చొని ఏడుస్తున్న వేళలో నా చెంతకు చేరి నన్ను ఆదరించి ఓదార్చి చీకటిలో ఉన్న నా బ్రతుకంతటిని కూడా వెలుగుగా మార్చిన దేవుడవు నీవయ్యా అని భక్తుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి వెలిగించబడిన ఈ దీపము, వెలిగించబడిన ఈ బ్రతుకు, దేవుని చేత వెలిగించబడిన ఈ విశ్వాసము ఎక్కడ కూడా ధనము చేత కానీ, ఐశ్వర్యము చేత కానీ, ఉద్యోగము చేత కానీ, వ్యాపారం చేత కానీ, ఏమండి దేనిని బట్టి కూడా నీ దీపము ఆరిపోకుండా నిశ్చయముగా వెలిగించబడునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? దీపం ఎప్పుడు వెలిగించబడుతూనే ఉండాలి, వెలిగించబడుతూ ఉండాలి. పాపం మరి రెబ్బమ్మ స్వప్న పెళ్లి చేసింది, అప్పటి నుంచి 11 అవ్వంది మందిరానికి రావట్లేదు. అంతకుముందు ఏడుచుకుంటూ ప్రార్థన చేయాలి, నా బిడ్డకు పెళ్ళి కావాలి, ఇంట్లో సమస్యలు పోవాలి, ప్రసాదం మాటినాలని 10:09:45 కల్లా మందిరానికి వచ్చి ఏడిచేది. ఇక అయిపోయినాయి, కష్టాలు తీరిని, గట్టెక్కింది, పైన చివరన కూర్చుంది. ఇప్పుడు సమయం 11 అయినా కానీ మందిరం పట్ల ఆసక్తి తెలియట్లేదు, రావట్లేదు, మనస్సు రావట్లేదు. 11 అవ్వంది మందిరానికి. రాత్రి ప్రార్థన ఎన్నింటికి? 7ంటికి. ఆ వచ్చేపాటికి 9:30 అయింది. స్తోత్రం చెప్పండి, చెప్పండి. 9:30 అయింది. మేరం ఇదివరకు ఆసక్తిగా ఉండేది, లేదు, బాధ్యతలు ఎక్కువైపోయినాయి, కుటుంబంలో సమస్యలు ఎక్కువైతున్నాయి. దానిని బట్టి ఇదివరకు వచ్చి కళ్ళు కాయలు కాసేటట్టుగా ఏడ్చేది. ఇప్పుడు ఆ ఏడుపు రాట్లా, ఏమీ రాట్లే. అవసరమైతే దానికోసము మనస్తాపానికి గురయ్యి, మనాదికి మందు లేదు, దేవానికి దిక్కు లేదన్నట్లుగా అలాగే కూర్చొని మాత్రము చూడగలుగుతుంది, కానీ కన్నీళ్ళు ఎమ్మటి కాయలు గాయట్లేదు. రావాలి. దీపం వెలిగించబడినప్పుడు నీ కళ్ళు ఎందుకు కాయలు గాయవంట? నేను దీపం వెలిగించబడుతున్నప్పుడు మందిరానికి ఒక సమయపాలన ఎందుకు ఉండదు నీకు అంటున్నా నేను. దానిని బట్టే కదా రాత్రి సమయం ఎంతైంది? 10:30 అయింది. ఎవరు మనకి ప్రార్థన అయిపోయాక ఏ టైం తెలుసా? 9. కానీ మన ప్రార్థన ఏ టైంకి అయిపోయింది? 10. ఎందుకో తెలుసా? సమయపాలన. దానికి అర్థం ఏంటో తెలుసు? మీరు అనుకుంటున్నారు కానీ సోమరితనం. దాని పేరేంటో తెలుసా? సోమరితనం. వాళ్ళే కాదు, ప్రతి ఒక్క విశ్వాసి. శారంకి ఏం గేదెలు ఉన్నాయి? ఏమన్నా ఆవులు ఉన్నాయా? గేదెలు ఉన్నాయా? కుక్కలు ఉన్నాయా? పిల్లులు ఉన్నాయా? బోబెట్టాలి, నిజంగా నా పిల్లికి పాలు పోయాలి, నా పిల్లి నేను లేకపోతే అలిగిద్ది, నా పిల్లి నేను లేకపోతే బో తినదని ఏమన్నా ఉందా ఆమెకి? లేదు. అయినా కానీ ఆమెలో కూడా వచ్చింది, ఎంటర్ అయింది. అది అర్థమైందా? దాని పేరేంటో తెలుసా? సోమరితనం. ఏంటి దాని పేరు? నిజం, సోమరితనం. అది ప్రభు సన్నిధికి వేగురమని రానిది చేసేది ఏంటో తెలుసా? సోమరితనం. మీరు అనుకుంటారేమో కానీ దీపం వెలిగించబడాలంటే మనలో సోమరితనం ఉండకూడదు, దాచుకోకూడదు కృపావరాల్ని. మీకు బాధ కలగొచ్చేమో, యేసు ప్రభు బాధపడటానికి కాదు తలంతుల్ని ఇచ్చింది మనకి. నువ్వు బాధపడటానికి కాదు, ఏం చేయటానికి ఇచ్చిండు చెప్పు? ఆశీర్వదింపబడటానికి ఇచ్చిండు. స్తోత్రం చెప్పండి. దేనికి ఇచ్చిండు? ఆశీర్వదింపబడటానికి ఇచ్చిండు. దాని విలువ తెలిసిన వాడు ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. విలువ తెలియని వాడు మట్టిలో దాచుకున్నాడండి. కానీ యేసు ప్రభు ఉద్దేశం అంతా ఏమిటంటే మీ దీపాలను వెలగనివ్వండి. ఏం చేయాలంట? ఏం చేయాలి? దీపాలని వెలుగుతూనే ఉండాలా. దీనిని వెలిగించింది ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు క్రీస్తు. భక్తుడు అంటాడు కదా,
ఎలాగ వెలిగించబడ్డానయ్యా నేనంటే 119 కీర్తన 105వ వచనంలో ఒక మాట ఉండిద్ది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉన్నదంట? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదయ్యా. ఇప్పుడు చెప్పండి, దీపం ఎవరు? యేసుక్రీస్తే ఒక దీపం, వాక్యమే ఒక దీపం. ఆ దీపమే నీ దగ్గరకు వచ్చి నిన్నేం చేసింది చెప్పండి? వెలిగించింది. వెలిగించిన నీ దీపం ఎలా ఉండాలి? వెలిగించబడుతూనే ఉండాలి. వాక్యం ఒక దీపం, వాక్యం ఒక దీపం అంది కాబట్టి, ఆ దీపము నిన్ను వెలిగించింది కాబట్టి నీ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. వాక్యము ద్వారా దేవుడు మనల్ని వెలిగించిండండి. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. వాక్యము ద్వారా ఏం చేసిండు దేవుడు? దీపాలైన మనల్ని వెలిగించిండు. వెలిగించబడిన మన దీపాలు నిత్యము వెలుగుతూనే ఉండాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. 3 సబ్జెక్టులు చెప్పా ఈ మందిరంలోకి రాకముందు, ఈ మందిరాన్ని కట్టకముందు. పాత మందిరంలో బలిపీఠం గురించి, బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. కష్టాలను బట్టి, బాధలను బట్టి. అహరోనికి భార్య లేదా? అహరోనికి పిల్లలు లేరా? అహరోనికి ఎండాకాలం లేదా, వానాకాలం లేదా, చలికాలం లేదా? కానీ దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? బాబో, బలిపీఠాన్ని నేను వెలిగించా. యెహోవా సన్నిధి నుండి వెలిగించబడిన బలిపీఠం అది. కాబట్టి ఇప్పుడు ఈ బలిపీఠము ఆరిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత అహరోను నీదే. అహరోను బ్రతికినంత కాలంలో బలిపీఠం ఆరిపోకుండా చూశాడంట. స్తోత్రం చెప్పండి. భార్య తిట్టుండదా? నీకు పని లేదా, పాడు లేదా, ఇక ప్రార్థనేనా నీ బ్రతుకుకి? బలిపీఠం అంటున్నా చెప్తున్నావు, పిల్లలు లేరా, సంసారం లేదా అని ఎన్ని తిట్టుండిద్దండి భార్య. అయినా కానీ కొన్నిసార్లు నేను ఎంత రోధిస్తానో ఆ బలిపీఠం గురించి గుర్తు తెచ్చుకున్నప్పుడు. అహరోను నిజంగా ఎంత బాధ్యత కలిగి ఉంటే ఆ బలిపీఠాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే ఇది పక్కెమటోళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన వెలుగు కాదు. నీ అన్నో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో ఇచ్చిన వెలుగు కాదు ఇది. ఎవరు వెలిగించారయ్యా అంటే వాక్యమై ఉన్న దేవుడు నిన్ను నన్ను వెలిగించిండు. వెలిగించబడిన ఈ దీపాలను ఆర్పేసుకుంటూ కూర్చోకూడదు. నిర్లక్ష్యాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, అర్థమైందా? నీ సమస్యలను బట్టి, నీ బాధలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి ఎన్నడూ కూడా నీ దీపములో ఆసక్తి తగ్గకూడదు. నీ దీపములో ప్రార్థన పట్ల నిర్లక్ష్యం రాకూడదు. మేలు జరిగితేనేమో దేవుడు గొప్పవాడు అనకూడదు. మేలు జరగకపోయినా కానీ దేవుడు అన్ని విధాలుగా సమర్థుడు అనుకుంటూ నువ్వు బ్రతికినప్పుడే నా దేవుడు అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం చేయాలి చెప్పండి? దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. బలిపీఠం మీద అగ్ని ఆరిపోతే విలువ లేదు బలిపీఠానికి. సంఘములో ఉజ్జీవం తగ్గితే విలువ లేదు. ప్రార్థనలో పట్టుదల తగ్గితే విలువ లేదు. తోటి విశ్వాసి బలహీనులైతున్నారని తెలిసినప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసే బాధ్యతను కలిగి ఉండాలి. అదేండి బలిపీఠం మీద అగ్ని మండటం అంటే. దీపం వెలిగించబడటం అంటే ఏదో ఆదివారం వచ్చింది, శుక్రవారం వచ్చింది, ప్రార్థనలు జరుగుతున్నాయి పోవాలన్న అనుభవంతో వచ్చేది కాదు. నీ దీపం ఎప్పుడూ కూడా నా ప్రభు దృష్టికి ఒక వెలుగుగానే అగపడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయం తీయండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు, కానీ లోపలకు వచ్చు వారికి వెలుగు అగపడవలని దీపస్తంభము దాని మీద పెట్టును. అంటే దాని అర్థము బయట ఉన్న వారికి నువ్వు ఒక వెలుగుగా మారాలి. స్తోత్రం చెప్పండి. ఎలా మారాలి? బయట ఉన్న వారికి ఒక వెలుగుగా నువ్వు మారాలి. నీ ప్రార్థన వారికి ఆశీర్వాదాన్ని తీసుకురావాలి.
నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి వారు సంతోషించాలి. కనీసం కొందరన్నా నీ దగ్గరకు వచ్చి నా కోసం ప్రార్థన చేయి, మా ఆయన కోసం ప్రార్థన చేయి, నా పిల్లల కోసం ప్రార్థన చేయని అడిగేటట్లుగా నువ్వు అగపడాలి. ఆ వెలుగు నీలో నుండి బయటలకు అగపడకపోతే దానివల్ల ఏమో ఉపయోగం ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దీపమును వెలిగించిన తర్వాత కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. అందరికీ వెలుగు అగపడాలంటే అది ఎత్తైన స్థానంలో పెడితేనే అది వెలుగుగా మారింది. నా ఎదురుగా 3 లైట్లు పెట్టుకున్నా. ఈ 3 లైట్లు ఎందుకంటే ఆకర్షించటానికి, బ్రైట్నెస్ రావటానికి, నా ముఖం తేటగా అగపడటానికి, లేదంటే చీకట్లో ఉంటాను. వాటిని వెలిగించి అటు తిప్పితే ఉపయోగం ఏముంది? వాటిని వెలిగించి బోర్ల పడుకోబెడితే ఉపయోగం ఏముంది? లేదు. నేను వెలుగుగా మీకు అగపడాలంటే, నేను బ్రైట్నెస్ లాగా పడాలంటే ఆ వెలిగించబడిన దీపాలను ఎత్తైన స్థానంలో పెట్టటాన్ని బట్టే కదా ఇప్పుడు మీకు అగపడుతుంది. నువ్వు ఆ స్థానంలో ఉండాలి. ఎదుటివారికి బ్రైట్నెస్గా అగపడాలి, ఎదుటివారికి వెలుగుగా అగపడాలి, వెలుగు మార్గముగా నువ్వు అగపడాలి. నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ నిరీక్షణ బయటనున్న ప్రజలకి ఆశీర్వాదకరంగా మారాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ దీపమైన నీవు కొంచెం కిందో మంచం కిందో సిగ్గుపడుతూ బ్రతకూడదు. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు ఆ మాటను బట్టి సిగ్గుపడకూడదని రాయబడి ఉంది. పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంది ఆ మాట. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడదు. సిగ్గు నీ ముఖాన్ని వచ్చిందని, అవమానాలు వస్తున్నాయి అని, హేళనలు వస్తున్నాయి అని నువ్వేమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అగో దానిని బట్టి నువ్వు సంతోషించాలని రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. అదే ఒక వెలుగు. నీ వెలుగు అనేకులకి ప్రకాశవంతంగా మారాలి. నువ్వే ఒక స్టార్ అవ్వాలి. ఏమవ్వాలి? ఏం కావాలి? స్టార్. బయట ఉన్న స్టార్లు కాదు, నీ జీవితమే ఒక స్టార్ అవ్వాలి. మన యేసు ప్రభు ఎవరో తెలుసా? స్టార్. ఆయన ఎవరైనా స్టార్. ఈ లోకంలో ఉన్న స్టార్లు కాదు. ఈ లోకంలో చాలామంది స్టార్లు ఉన్నారు. ఆ స్టార్లు కాదు మన యేసయ్య. లోకానికే స్టార్ ఆయన. స్తోత్రం చెప్పండి. దేనికి స్టార్ ఆయన? లోకానికే ఒక వెలుగు ఆయన. ఇక ఆయనకు మించిన స్టార్ ఎవడు కూడా భూమి మీద, నేను స్టార్ని, వాడు స్టార్, వీళ్ళు స్టార్ అని ఎంతమంది చెప్పుకున్న ఆ స్టార్లను ఒట్టిదే. అర్థమైందా? అందుకు దైవికంగా ఆలోచన చేసి వెనకటి కాలంలో కొంచెం మన ప్రభువుకి ఒక చుక్క అనేది పొడిచి జ్ఞానులకు తెలియజేసింది కాబట్టి దాని మాదిరిగా ఏదైనా ఒక స్టార్ని ఏర్పాటు చేద్దామని స్టార్లు తయారు చేశారు. ఒక చుక్కగా ఒక స్టార్ తయారు చేస్తే దానిని క్రైస్తవులు ఓహో మాకు ఇది బాగుంది అని చెప్పేసి పెట్టుకోవటమే తప్ప అది ఆచారం కాదు, పాడు కాదు. దానిని కూడా రాజకీయం చేస్తున్నారు చాలామంది. క్రైస్తవులు స్టార్ పెట్టొచ్చా, లైట్లు పెట్టొచ్చా, ఇవన్నీ హేళన. ఏమండి? ఆయన వెలుగై ఉన్నాడని నిదర్శనం అది. అంతేగాని అది ఒక పట్టింపు కాదు, మూఢనమ్మకం కాదు, ఆచారం కాదు అది. కాబట్టి మన ప్రభువే లోకానికి రక్షకుడు, వెలుగై ఉన్నాడని రాయబడి ఉందండి. ఇప్పుడు ఆయనకు మించిన స్టార్ ఎవడన్నా ఉన్నారా? లేరు. మనం ఏమనుకుంటాం? నా పిల్లగాడంత స్టార్ ఎవడు కూడా లేడు అనుకుంటాం మనం. నా పిల్లగాడంత స్టారు, నా పిల్లంత స్టారు, కొద్దిగా చదివితే చాలు నా పిల్లంత స్టారు. ఏమండి? మా ఆయనంత స్టారు. ఎవరికి వాళ్ళే స్టార్లుగా ఎంచుకుంటారు. స్టార్. ఈ స్టార్లు కదా మనం ఎంచుకోవాల్సింది. మనకు ఒక స్టార్ ఉన్నాడు. ఆ స్టార్లో మనం నడిస్తే చాలు, ఆ స్టార్ను ఆధారం చేసుకుంటే చాలు. ఆ స్టారే క్రీస్తు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెలిగించిండు. వెలిగించబడిన ఈ దీపం అంట కొంచెం కిందో మంచం కిందో పెట్టకూడదు. అనేకులకు వెలుగుగా నువ్వు అగపడాలి. అలా అగపడ్డాడు ఒక వ్యక్తి. తెలుసా మీకు? యోహాను సువార్త తీయండి ఒక మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం
35వ వచనం చదవండి. 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరంట. ఎవరో తెలుసా వ్యక్తి? యోహాను. యోహాను ఎలాగున్నాడో తెలుసా? అతను మండుచున్న ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంట. ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడు? దీపమై ఉన్నాడంట. ఆ దీపములో ఎంతోమంది ఆనందిస్తూ నడిచారంట. అదే నేను చెప్పింది. నువ్వే దిగాలుగా ఉంటే మందిరంలో నేను చూసేవాళ్ళు ఎట్టుంటారు? ఇప్పుడు నువ్వే దిగాలుగా ఉన్నావు అనుకో, నీ పక్కన ఏమో ఎట్టుండిద్ది? దీనికేం పోయే కాలం వచ్చిందో, మందిరానికి వచ్చి కూడా మొహం ఇంత పెట్టుకుంది, ఏందో కష్టాలని దీని దగ్గరే ఉన్నట్టున్నాయి అని మనసులో ఎంత అనుకునేదో తెలుసా? నీకు తెలియదు ఆ సంగతి. పక్కెమటోళ్ళు కంపల్సరీగా అనుకుంటారు, నిన్ను గమనిస్తారు. ఇది ఉద్యోగంగా ఉందా లేదా, హ్యాపీగా ఉందా లేదా, సంతోషంగా ఉందా లేదా అని కంపల్సరీగా గమనిస్తారు. నువ్వు మండుచుండాలి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? మండుచు ఉండాలి. మేము చెప్పలేదు అసలు ఆ పాట నేర్చుకో అమ్మాయి నువ్వు అని. ఎవరికి ఇలా క్యాచ్ చేశారు. అసలు మేము చెప్పలేదు. ఎప్పుడు దగులుకుందో కానండి. నేను మొన్న ఆశ్చర్యపోయానండి ఆ అమ్మాయి ఆ పాట పాడుతుంటే. అది అయిపోయిందా, మళ్ళా సోమవారం రిహర్సల్ చేస్తుంది. పొద్దున్నే 6ంటికి లేచి స్నానం చేసుకుంటారు. అగ్ని ఏడంతలై ఇక మండుచుండు అంటుంది. నేనన్నా ఏంది చింతలు ఏం మండుతుంది అంటున్నా నేను. రెబ్బమ్మకు దర్శనం వచ్చిందంట. అయ్యా మీకు చేతగాని వయసు వచ్చింది, మీరు కలజోడు పెట్టుకున్నట్టే చింతలు కలజోడు పెట్టుకొని ఇట్ట తెల్ల కలజోడు వాక్యం చదువుతుంది అయ్యా అంటుంది. స్తోత్రం చెప్పండి. సంతోషం. ఏమండి, మేమేం చెప్పము అసలు. నువ్వు ఈ పాట నేర్చుకో, ఇది నేర్చుకొని ఏం చెప్పను అసలు. ఎప్పుడు కంటెంట్ పట్టుకునిద్దో కూడా తెలియదు అసలు. సాగు కొట్టిద్ది ఆ పాటని. బాత్రూంలో ఉన్న సాగు కొట్టిద్ది, స్నానం చేసి అసలు యాడనేది కూడా చూడదు, ఒకటే సాగు కొట్టిద్ది. అగ్ని మన్నించు అంటుంటే నేను దాని మీద ఒక 2 రోజులు మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తయారు చేసుకున్నా. నా ఎదురుగా దాన్ని రిహర్సల్ చేస్తుంటే. మనం ఎలా ఉండాలంటే ప్రభు దృష్టిలో ఎప్పుడూ కూడా మండుచు ప్రకాశించాలంట. హల్లెలూయా. యోహాను అంట మండుచున్నాడు, ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడంట. ఆ దీపములు అనేకులు నడుస్తున్నారని రాయబడి ఉంది, సంతోషించారని రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు మనల్ని కోరుకునేది ఏమిటంటే, మీ దీపములను వెలిగించటానియండి. మీ దీపములు ఆర్పేసుకోవద్దు, బుద్ధిహీనుల్లాగా బ్రతకొద్దు, అన్నీ తెలిసిన వాళ్ళలాగా ఎగస్ట్రాలు చేయొద్దు, కఠినంగా బ్రతకొద్దు, మూర్ఖంగా బ్రతకొద్దు, సోమరితనంగా బ్రతకొద్దు. ప్రభు ప్రేమించి వెలిగించబడిన ఈ దీపం అంట నిత్యము అహరోను కాపాడుకున్నట్లుగానే మనము కాపాడుకుందుముగాక. కాపాడుకోవాలి. దీపం వెలిగించబడిన తర్వాత దాన్ని కాపాడుకుంటేనే దానికి విలువ, లేదంటే అంత చీకటి అయిపోయేది. చెప్పే కదా, ప్రార్థన మీద ఒక 2 రోజులు నువ్వు నిర్లక్ష్యాన్ని చూపి, 2 రోజులు, ఎక్కువ రోజులు అవసరం, 2 రోజులు, దాని తర్వాత అసలు నీకు ప్రార్థన అంటే ఆసక్తి కలిగితే నాకు చెప్పు, నువ్వు కలగదు. ఎందుకో తెలుసా? నీలో నిర్లక్ష్యము, సోమరితనం వచ్చింది. అప్పటికప్పుడే వెంటనే శరీరం అంతా సోమరితనం అయిపోయింది. ప్రతి పని సోమరితనంగానే వెళ్ళిపోయింది. తెలుసా మీకు? పరిశుద్ధ గ్రంథంలో, ఈ బైబిల్లో ఎంతోమంది అలా సోమరితనంతో బ్రతికి దీపాలను ఆర్పేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు దృష్టికి వెలిగించబడినట్లుగానే వెలిగి ఆరిపోయిన అనుభవాలతో బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ప్రేమించి చెబుతున్న విషయం, మీ దీపాలను వెలగనివ్వండి, ఆర్పేసుకోవద్దు, బుద్ధి లేని కన్నికల్లాగా బ్రతకొద్దు. అర్థమైందా? యోహానులాగా మండండి, ప్రకాశించండి, ఒక దీపముగా మీరు మారండి, అనేకులకు జ్యోతులుగా వెలగండి. మీరు
వెలిగించబడుతున్న యేసయ్య వైపు చూసి వెలుగువంతమై ఉన్న దేవుని మీద ఆధారపడి, అందుకే అంటాడు, నువ్వు లే, నేను యెహోవా నీ మీద ప్రకాశించుచున్నాడంట. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నువ్వు లేచి నిలబడు, నువ్వు పూనుకో, ప్రభువుని అడుగు, నన్ను ప్రకాశింపచేయి ప్రభువా, నన్ను వెలుగుగా మార్చు, నీ వెలుగులో నన్ను నడిపించయ్యా, నాలో నిర్లక్ష్యము ఏది కూడా లేకుండా సహాయం చేయండి. ప్రార్థన అంటే పట్టుదల, విశ్వాసం అంటే పట్టుదల, నిరీక్షణ అంటే పట్టుదల కలిగి జీవించే కృప నాకు ఇయ్యయ్యా అని ఒక విశ్వాసంతో కూడిన భక్తిని నువ్వు చేయాలే కానీ నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఒక ప్రార్థన అనుభవంతో, సాక్ష్యం అనుభవంతో నీ దీపము వెలిగేటట్లుగా చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. అందరూ